ఆంజనేయులు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 20,000 పైచిలుకు విఆర్ఏలని ఈరోజు కొంతమందిని అడ్మిట్ చేసుకుంటూ వారసత్వంగా కొంతమందికి ఇవ్వద్దని 3,797 మందికి ఇవ్వకపోవడం చాలా హేమమైన చర్య. అనొద్దు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అనవలసి వస్తుంది. ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే రాజకీయ నాయకుడు ఎవరన్నా ఏదన్నా అయితే, యాక్సిడెంట్ ఇంకేదన్నా అయితే ఎమ్మటే వారసత్వంగా అంత పెద్ద పదవిని కుటుంబంలో ఇస్తారు, ఏ రాజకీయ పార్టీలైనా. అందులో వారసత్వం ఉంటుంది. కానీ ఈ చిన్న పదవి, చిన్న పోస్ట్ ఇది. అదనంగా ఈరోజు జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, గ్రామాలు పెరిగినాయి, ఈరోజు కలెక్టర్ ఆఫీసులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఇంకా అదనంగా వీఆర్ఏ పోస్టులు ఇచ్చేది పోయి ఈ చిన్న ఉద్యోగాలకి రాష్ట్ర ప్రభుత్వము అన్ని వంకలు పెట్టి వాళ్ళ జీవితాలతోని చెలగాటమాడడం కరెక్ట్ అయిన చర్య కాదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ జీవితం అంతా కూడా దాని మీద ఆధారపడి వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళు కూడా అందరూ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఈరోజు విఆర్ఓ కొత్తగానే, ఎంఆర్ఓ కొత్తనే, కలెక్టర్ కూడా ఆ జిల్లాకు కొత్తగానే అవుతాడు. కానీ విఆర్ఏ గ్రామాన అడుగున వాళ్ళ తాతల భూమి ఎవరిదో వాళ్ళ తాతల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనే చెప్పే ఆయన సమర్థం కేవలం విఆర్ఏలకే ఉంటుంది. వాళ్ళకే ఉంటుంది ఆ ఊర్లో ఎవరిది ఏందనేది. ఒక రికార్డు చూడకుండా, ఒక ఫైల్ చూడకుండా చెప్పే వ్యక్తి ఎవరంటే గ్రామాలల్లో విఆర్ఏ ఒక్కడే. ప్రభుత్వం దీన్ని దూరదృష్టిగా చేసుకుంటూ తక్షణమే ఈ పోస్టులన్నీ 3,797 మంది పోస్టులు ఇవ్వాలి. అనవసరంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విఆర్ఏలు చనిపోయారు. వాళ్ళను కూడా తక్షణమే ప్రభుత్వం ఆదుకొని ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ తక్షణము 3,700 మందిని విధిలోకి తీసుకోకపోతే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేసి వచ్చేదాకా వదిలిపెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.